ఇవాళ రేవంత్ రెడ్డి గారు బడే బాయి దగ్గర ఉన్న నీ పరపతిని ఉపయోగించి వెళ్లి ఈ నిబంధనలు సవరించండి, వెంటనే తేమ శాతాన్ని సడలించి కపాస్ నిబంధనలు ఎత్తివేసి 7 క్వింటాల నిబంధన ఎత్తివేసి వెంటనే పత్తి కొనుగోలు చేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ఇవాళ తెలంగాణ రైజింగ్ అంటాడు రేవంత్ రెడ్డి గారు. ఏం రైజింగ్ అయింది నాయన? రైతుల ఆత్మహత్యల్లో రైజింగ్ అయింది, రైతులను కష్టాలు పెట్టడంలో రైజింగ్ అయింది. ఇలా మొత్తం పంటలన్నీ కూడా ఇలా చాలా నీళ్ల పాలైపోయినాయి. దాదాపు మేధా తుఫాన్ వచ్చి 2 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రేవంత్ రెడ్డి పర్యటించిండు వరంగల్ జిల్లాలో. ఏం చెప్పిండు? ఎకరానికి 10,000 ఇస్తా అన్నాడు. ఒక్క రూపాయన్ని ఇచ్చినాం ఇప్పటికీ? రాష్ట్ర వ్యాప్తంగా మేధా తుఫాన్లో గాని ఇతర తుఫాన్లలో గాని అకాల వర్షాల్లో దెబ్బతిన్న పంటలకు ఒక్క రూపాయి కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేయలేదు. ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో వరంగల్ డిక్లరేషన్ లో ఏం చెప్పారు? మేము పంటల బీమా తెస్తామన్నారు. 2 ఏళ్లైంది, ఏమైంది నీ పంటల బీమా? పంటల బీమా వచ్చుంటే ఇవాళ అకాల వర్షాల్లో నష్టపోయిన రైతులకు పంట పండిన దాంతో సమానంగా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేది కదా. పంటల బీమా అని మోసం చేస్తేవి, ఇస్తానన్న 10,000 కూడా ఇయ్యకపోతివి, బోనస్ ఎగ్గొడితివి, రైతు బంధు 2 పంటలకు ఎగ్గొడితివి, రుణమాఫీ సగం మంది రైతులకు కూడా చేయకపోతివి. అంతా ఆగమాగం, సగం సగమే. ఏది పురాగా కొనెళ్ళింది లేదు. మాటలు ఘనం, చేతలు శూన్యం. సో ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మేల్కొనాలి, పత్తి రైతులను ఆదుకోవాలి, మక్కలు పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలి, మక్క రైతులకు వెంటనే నిధులు విడుదల చేయాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇలా అన్ని సమస్యలే, కరెంటు నుంచి కాంటా దాకా అన్ని సమస్యలే. కరెంటు లో వోల్టేజ్ వల్ల మోటార్లు గాలిపోతా ఉన్నాయి. కాంటాకు వస్తే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తెరవక, తెరిచినా కొనక దళార్ల పాలైతా ఉంది ధాన్యం. రైతులు నష్టపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎరువులు అందవు, విత్తనాలు అందవు, కరెంటు సరిగా రాదు, రైతు బంధు రాదు, రుణమాఫీ జరగదు, బోనస్ ఎగబెడతావు, పంటల బీమా లేదు. ఇంతే కదా రేవంత్ రెడ్డి? నీ వరంగల్ డిక్లరేషన్ లో చెప్పిన దాంట్లో ఏ ఒక్కటన్నా అమలు చేసినవా? రాహుల్ గాంధీని వరంగల్ కు తెచ్చి మేము రైతుల కోసం డిక్లరేషన్ తెస్తున్నా అని రైతులకు మాయమాటలు చెప్పి ఓట్లు వేసుకుంటేవి. కనీసం ఒక్కటన్నా వరంగల్లో చెప్పిన దాంట్లో నీ 2 ఏళ్ల పాలనలో అమలైందా అని చెప్పి నేను ఈరోజు అడుగుతా ఉన్నా.